మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. అస్మత్ గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో మనం రాబోయేటువంటి వారాహి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వారాహి నవరాత్రులు ఎవరు ఆచరించాలి? మామూలుగా మనందరికీ కూడా తెలిసిన విషయం ఏమిటయ్యా అంటే, దేవతలు 3 రకాలుగా ఉంటాయి. 1 శాంతం, 2 తామసికము, 3 రాజసము. శాంతంగా ఉండేటువంటి దేవతలు అంటే వీటిని సాత్విక దేవతలు అని కూడా అంటారు. ఈ సాత్విక దేవతలను ఆరాధన చేయడం వలన ఫలితం నెమ్మదిగా వస్తుంది, కానీ ఎటువంటి ఆపదలు ఇబ్బందులు కలగవు. అలాగే తామసికమైనటువంటి దేవతలను ఉపాసన చేయడం వలన ఫలితాలు తొందరగా వస్తాయి, కానీ అవి మంచి ఫలితాల చెడు ఫలితాల అనేది వారు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే రాజసిక దేవతలు, ఈ రాజసిక దేవతలను చేయడం వలన ఎదుటి వారి మీద డామినేషన్ అంటే ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగపడేటువంటి దేవతలు అన్నమాట. ఇలాగ 3 రకాల దేవతల్లో ఈ వారాహి అమ్మవారు తామసిక దేవతా స్వరూపంలో కొలుస్తారు. ఎందుకయ్యా అంటే ఈ వారాహి చాలా ఉగ్రమైన దేవత. ఎలా ఉగ్రమైనది అంటే, మనందరికీ కూడా అమ్మ లలితా త్రిపుర సుందరి, లలితా సహస్రనామాల్లో వీటిలన్నిటిలో అమ్మవారిని చాలా గొప్ప శక్తిగా ఆడవాళ్ళు స్త్రీమూర్తులు పారాయణ చేసేటువంటి మణిద్వీపంలో విరాజిల్లుతున్న గొప్పదైన శక్తిగా ఈ లలితా త్రిపుర సుందరిని కానీ భువనేశ్వరిని కానీ చూస్తారు. అటువంటి దేవతలకి 2 సబార్డినేట్స్, అంటే మన ఆఫీసుల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాగా ఆవిడ పరివారంలో 2 దేవతలు ఉంటారు. ఒకళ్ళు మంత్రిని అంటే అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా మంత్రాంగం చేసేటువంటి ఆవిడ పిఏ, ఫస్ట్ పిఏ ఈవిడనమాట. అలాగే అమ్మవారికి దండనాథ అంటే అమ్మవారి యొక్క సర్వ సైన్యాలను కూడా ముందుండి నడిపించేటువంటి దేవత వారాహి అమ్మవారు. కాబట్టి అమ్మవారే అత్యంత శక్తివంతమైనటువంటిది. అటువంటి అమ్మవారి యొక్క సైన్యాన్ని నడిపించేటువంటి, సమస్త గణాలను నడిపించేటువంటి వారాహి ఇంకెంత శక్తి కలిగి ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకని ఈ వారాహి నవరాత్రులు చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటే ఒక సద్గురువుని ఆశ్రయించి చెయ్యండి. అది కాకపోతే మీ ఇంట్లోనే ఒక నూనెతో కానీ నెయ్యితో కానీ దీపారాధన వెలిగించి ఆ దీపాన్నే వారాహి అమ్మవారిగా భావించండి. దానికి నేను కిందన డిస్క్రిప్షన్లో పెట్టేటువంటి నామాలను పారాయణ చేసి, అలాగే దేవతా స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ పారాయణ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా మడి తడి ఆచారాన్ని పాటించాలి. అలాగే ఈ వారాహి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఎటువంటి ఇబ్బందులు కలగవని చెప్పడం జరిగింది. ఈ స్తోత్రాన్ని పారాయణ చేసిన తర్వాత అమ్మవారికి ప్రీతిగా రోజు బెల్లపు పానకంతో పాటుగా ఇష్టమైనటువంటి నివేదనలు పెట్టాలి. తామసిక దేవతలు కాబట్టి వీటికి ఉగ్రమైన నివేదనలు పెట్టాలి. అంటే మినుములతో చేసినటువంటి గారెలు కానీ లేదా అల్లపు గారెలు కానీ నివేదన పెడితే విశేషమైనటువంటి ఫలితం కలుగును. నేను డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి ఈ దేవతా ఆరాధనని మీరు గమనించి మీకు కావలసిన విధంగా చేసుకోండి. కానీ ఇటువంటి దేవతారాధన చేసినప్పుడు గురువు యొక్క మార్గదర్శనం కానీ ఉండాలి. ఇవి ఆరాధన చేసేటప్పుడు ఎవరి మీద శత్రుభావంతో చేయకూడదు. మనకి ఉన్నతి కలగాలి అని చేస్తే ఆ దేవత తొందరగా అనుగ్రహించి మంచి శుభ ఫలితములను ఇచ్చును. శుభం మీ భవమంత్ర. ఇది వారాహి అమ్మవారి గురించి నాకు తెలిసినటువంటి చిన్న విజ్ఞానాన్ని మీ అందరికీ పంచాను. శుభం.